ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలుగు సినిమా కంటే 'పుష్ప' మనకు సంబంధించి జాతీయ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. ఈసారి కూడా మనోళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎలా అనుకోవచ్చు? ఇటీవల పద్మశ్రీ అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది తెలుగు వాళ్ళకి. ఎలా అనుకుంటారు? తప్పకుండా రావాలండి. ఎందుకంటే 'పుష్ప 2'కి చరణ్ గారికి, 'పెద్దికి' రామ్ చరణ్ గారికి నేను తప్పకుండా పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 'పుష్ప 2'లో జాతర సీన్ చూసినప్పుడు రోమాలు లెక్కపొడుచుకుంటాయి. 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2'లో ఆయన సీన్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అలాగే 'పెద్దిలో' ఉన్న ఒక కుస్తీ పోటీదారుడుగా, ఒక క్రికెటర్గా, మళ్ళీ ఒక కాలు అవిటితనంతో పారా ఒలింపిక్స్ అంటే మల్టీ షేడ్స్లో చరణ్ గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనిపించారు. సో వాళ్ళకి పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది వస్తే తెలుగు జాతికి మరో గర్వకారణం అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మన చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవార్డులు అంటే వాటంతటికి అవే రావు. వాటికి దారులు కూడా ఉంటాయన్నారు. అంటే దాన్ని మనం ఎలా చూసుకోవాలి అసలు? ఆ చిరంజీవి గారికి అన్ని అవార్డులు వచ్చిన వ్యక్తి ఆయన చెప్పారంటే దానికి మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే కష్టపడటం, మనం దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవటం అనే దీన్ని తప్ప దాన్ని మనం తప్పుగా ప్రొజెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం అంతా ఒక క్లిక్ బైట్ దీనికి అలవాటు పడిపోయాం. ఏదన్నా వస్తే దీన్ని ఇలా పెడితే ఒక నెగిటివ్ కోణంలో అని. ఆయనంత పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో ఏ అవార్డులు వచ్చినా అందరిని ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఆయన అలా చెప్పారంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంటే ఇంత కష్టపడాలి, ఇంత పని చేయాలి అనే దాన్ని మనం అర్థంగా తీసుకోవాలి, కానీ దాంట్లో పెడద్దాలు వెతకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు మీ నుంచి చెన్నై స్టోరీ తర్వాత ఇంకా ఏమి ఉన్నాయి సార్? అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి? ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి విడతల వారీగా అనౌన్స్ చేస్తాం ఆయా కిషన్స్లో. సో మీ జర్నీ ఇట్లు ప్రొడ్యూసర్గా, దాంతోపాటు ఆర్టిస్ట్గా కూడా టర్న్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టిస్ట్గా అంటే హీరోగా వస్తారా, లేకపోతే మంచి మంచి క్యారెక్టర్లు ఇలా ఏదైనా చేయాలని మీకు ఉందా? అసలు నా యాక్టింగ్ అనే పదానికే నాకు బ్రెయిన్ పనిచేయట్లేదండి. అందరూ అడుగుతున్నారు, అది ఏం చేస్తానో తెలియదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే